Hi everyone, welcome to Car Solution. Today topic is electrical vehicles EV cars. దీంట్లో యాక్చువల్గా మనం చెక్ చేస్తే మన సీట్ కింద అండర్ బాడీ కింద మనకి పెద్ద బ్యాటరీలు ఉంటాయి. దాని నుంచి మనకి పవర్ వస్తుంది. దీంట్లో మెయిన్గా 5 ఐటమ్స్ ఉంటాయి. ఈ ఐటమ్స్ 5 వల్లనే మనకి ఈవీ వెహికల్ రన్ అవుతుంది. వాటి గురించి మనము క్లియర్గా తెలుసుకుందాము. ఈ నెంబర్ 1 వచ్చి మనకి సీట్ కింద ఉంటుంది అండర్ బాడీ. నెంబర్ 2 వచ్చి మనకి బానెట్ లేపంగానే ఉంటుంది. నెంబర్ 3 ఏమో దానికి సంబంధించి సపరేట్ ఉంటుంది. నెంబర్ 4 ఏమో మనకి ఎలక్ట్రికల్ మోటార్ అనమాట. నెంబర్ 5 వచ్చి టైర్కి సంబంధం ఉంటుంది. దీని నుంచి టైర్ మూమెంట్ అవుతుంది. ఈ ఈవీ వెహికల్కి ఛార్జింగ్ ప్లగ్ ఉంటుంది. ఇది ఛార్జింగ్ ప్లగ్, మనం కరెంట్ ఛార్జింగ్ చేసుకోవాలన్నమాట. పెట్రోల్ డీజిల్ వెహికల్ లాగానే దీనికి కూడా ఒక డోర్ ఉంటుంది. డోరు లాక్ చేసేయచ్చు. మనకి ఇంజన్ ప్లేస్లో టోటల్గా ఇలా ఉంటుంది అనమాట. మొత్తం మోటారు పైన బ్యాటరీ ఇవన్నీ ఇలా ఉంటాయి. దీని గురించి మనం ఒక్కొక్కటి తెలుసుకుందాము. నెంబర్ 1 హై వోల్టేజ్ బ్యాటరీ ప్యాక్. ఇది కార్లో ఎక్కడుందో చూపిస్తున్నాను. దీని లోపల కింద అండర్ బాడీలో ఉంటుంది అనమాట. దాని లోపల మనకి పైన ఏమో కవర్ ప్యాక్ చేసి ఉంటుంది. దీన్ని మామూలుగా మనం పట్టుకుంటే షాక్ కొడుతుంది అనమాట. దీనికి సపరేట్గా స్పెసిఫిక్ ట్రైనీస్ పర్సన్ మాత్రమే చేయగలుగుతారు. ఇది దాని మీద ఉన్న కవరు. ఇది వాటర్లో వెళ్ళినా కింద ఏం అవ్వదు. దానిలో చాలా సేఫ్టీ ఉంటుంది. ఇవన్నీ లావుగున్నాయన్నీ వైర్లు అనమాట. నెంబర్ 2 పవర్ డిస్ట్రిబ్యూషన్ హెచ్వి జంక్షన్ బాక్స్. ఇది కూడా కార్లో ఎక్కడుంది, బానెట్ లేపంగానే కనపడుతుంది, అదే అనమాట. దీని నుంచి సపరేట్ మనకి వైర్లు ఉన్నాయి. చూసారా దీనికి వెనక సైడ్ ఎలా వస్తున్నాయో. ఆ కింద కనబడుతున్న 4 వచ్చి మనకి అండర్ బాడీ నుంచి వచ్చిన వైర్లు. ఇవేమో సైడు కనెక్షన్స్. ఇదంతా డిస్ట్రిబ్యూటర్ సెక్షన్ అనమాట. మనం బానెట్ లేపంగానే కనపడుతుంది. మనకి ఇంజిన్ ఎలా ఉంటుందో పెట్రోల్ బండి డీజిల్ బండికి అలాగా బానెట్ లేపంగానే ఇది కనపడుతుంది. నెక్స్ట్ కనపడేది మనకి పవర్ కన్వర్షన్. ఇది మనం సెకండ్ పార్ట్ చూపించంగా దాని కింద సైడ్ లోపలికి ఉంటుంది పవర్ కన్వర్షన్. ఇది లోపల సైడ్ ఉంటుంది. దీని నుంచి నెక్స్ట్ మనం చెక్ చేస్తే 4th నెంబర్ వస్తుంది అనమాట. ఆ 4th నెంబరే మోటార్. ఈ మోటార్ రన్ అవుతుంది. ఇది కూడా మనకి కింద సైడ్ ఉంటుంది. సెకండ్ నెంబర్ చూపించగా దాని కింద సైడ్ ఉంది. ఇది 4th. ఇది మోటార్ అనమాట. దీని లోపల మోటార్ ఉంది. దాని తర్వాత మనకి మోటార్ నుంచి 5 నెంబర్కి వస్తుంది పవర్ టు వీల్స్ అనమాట. ఇక్కడ నుంచి చూసారా కింద డ్రై షాఫ్ట్ కనపడుతుంది కదా, ఆ పవర్ టు వీల్స్. దాని నుంచి దానికి పవర్ వెళ్ళిపోతుంది. డ్రై షాఫ్ట్ నుంచి మనకి టైర్కి వెళ్తుంది అనమాట. ఇది ఎలక్ట్రికల్గా మెయిన్గా ఉన్న పార్ట్స్. దీంట్లో మనకు కనపడుతున్నవి ఇవి మెయిన్ పార్ట్స్. దీని నుంచే మనకి ఎలక్ట్రికల్ వెహికల్ రన్ అవుతుంది. ఇది మెయిన్ కింద ఉన్న మెయిన్ బ్యాటరీస్ అనమాట. ఇదే మెయిన్ది. ఇంకొకటి ఇది బండి స్టార్ట్ చేయగానే మనకి సౌండ్ ఉండదు, ఏముండదు, సైలెంట్గా ఉంటుంది. ఇవి గేర్స్. ఈ గేర్స్ వేసి ఆటోమేటిక్ గేర్స్ అనమాట ఇవి. దీని నుంచి మనము బండి స్టార్ట్ చేయగానే మనకి 0 ఉంటుంది. మూమెంట్ చేస్తుంటే మనకి 1 2 3 స్పీడ్ కనపడుతుంది. ఇది రివర్స్ కెమెరాలు, సైడ్ కెమెరా. చూసారా రీడింగ్ పెరుగుతుంది స్పీడ్. అప్పుడే మనకి రన్ అయినట్టు. చాలా సైలెంట్ ఉంటుంది వెహికల్. ఇది MCU మోటార్ కంట్రోల్ యూనిట్ అనమాట. మోటార్ని కంట్రోల్ చేసేది. ఇది నార్మల్ DC బ్యాటరీ, మామూలుగా మన బళ్ళకు ఉండే టైప్ అనమాట. దీనివల్ల మనకి లోపల మీటర్స్ అవన్నీ రన్ అవుతాయి. ఇది CU వెహికల్ కంట్రోల్ మోడల్ అనమాట. ఇవి కూలెంట్ కంటైనర్స్. 2 కూలెంట్ కంటైనర్స్ ఉంటే మోటార్ అవి హీట్ అవుతాయి కాబట్టి దీన్ని కూలెంట్ రన్ చేసి కూల్ చేస్తుంది అనమాట మోటార్స్ని. తర్వాత దీనికి మన వెహికల్స్కి ఉన్నట్టే పెట్రోల్ డీజిల్ బండికి ఉన్నట్టే సస్పెన్షను, డ్రై షాఫ్ట్, అవన్నీ సస్పెన్షను, బ్రేక్ ఇవన్నీ నార్మలే, అవేం చేంజ్ అవ్వలేదు. ఈ వెహికల్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం రావు. బ్యాటరీ డౌన్ అవుతుందనే కంప్లైంట్ ఒకటే వస్తుంది. మిగిలిన ఏం ప్రాబ్లం లేదు. నార్మల్ బ్రేక్స్ క్లీనింగ్, సస్పెన్షన్ చేసుకోవచ్చు. బ్యాటరీలు ఒకటి టచ్ చేయకూడదు. చాలా హై వోల్టేజ్ ఉంటుంది. స్పెషల్ ట్రైనింగ్ వాళ్ళు మాత్రమే చేయాలి. ఇలాంటి టెక్నికల్ వీడియోలు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. కారు గురించి తెలుసుకోవాలనుకుంటే కార్ సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ.